ఎక్కువ ఆసక్తి అంటే ఓరాహోరీగా పోటు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా ఆల్మోస్ట్ టీఎంసీ 101 అండ్ బీజేపీ 184 లో కూడా వారి యొక్క హవాని కొనసాగిస్తున్నారు. అండ్ మళ్ళీ అలాగే తమిళనాడులో చూసుకుంటే డిఎంకే 56 అండ్ అన్నాడీఎంకే 70 అండ్ ఎవరు ఊహించని రీతిలో టీవీకే పార్టీ 108 అంటే దాదాపుగా దగ్గరగా కాదు రీచ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ విజయం ఖరారైపోయిందని అనుకోవచ్చు. బట్ ఏదైనా కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఎలక్షన్స్ రిజల్ట్ ప్రకటించే వరకు కూడా వేచి ఉండాలి. కాబట్టి టీవీకే పార్టీ ఆల్మోస్ట్ 108 లో కొనసాగుతుంది. అండ్ చూసుకుంటే మనం టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంట్లో కూడా ఆల్రెడీ అప్పటికే సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. అండ్ మనం ఇంకా చూసుకుంటే కేరళలో కూడా ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ కూడా అక్కడ చిన్న తేడాతో నడుస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనం దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఎవరు ఊహించని విధంలో ఇటు తమిళనాడులో టీవీకే దూసుకెళ్తూ ఉంది అండ్ అలాగే పశ్చిమ బెంగాల్లో బీజేపీ కూడా 184 లో వారి యొక్క హవాని కొనసాగిస్తున్నారు. ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు రాజ్ కుమార్? అండ్ చూస్తూనే ఉన్నాం మనం కూడా, అంటే ఇక్కడ ఎంతో ప్రభావితం చూపేటువంటి ఈ ఎలక్షన్స్ కోసం ప్రతిసారి కూడా అంటే ఈ యొక్క దీనికి కూడా స్టార్ క్యాంపెయినర్స్ కూడా ఎంతో దీంట్లో పాత్ర పోషించారు. అండ్ అలాగే ఆ రిజల్ట్ కూడా మనం అంటే ఎప్పుడు ఊహించని విధంగా తమిళనాడులో కూడా ఈసారి ఓటింగ్ శాతం కూడా భారీగానే నమోదైనట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా హోరాహోరీగా వారి యొక్క ఎలక్షన్స్ కి ముందు ఏదైతే ఉందో ఎన్నికల ప్రచారం కూడా హోరాహోరీగా సాగింది. అండ్ ఇంకా చూసుకుంటే మనం కేరళలో కూడా ఎల్డీఎఫ్ 42 లో ఉండగా యూడీఎఫ్ 96 లో కొనసాగుతుంది. అండ్ సాయంత్రంకి ఇది హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు. అండ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ అత్యంత కీలకంగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ అండ్ ఇటు తమిళనాడులో మాత్రం వారి యొక్క హవాని కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, రైట్, మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ యొక్క ఎలక్షన్స్ కేవలం ప్రాంతీయ రాజకీయాల మీదే కాదు అండ్ ఓవరాల్ గా చూసుకుంటే అటు జాతీయ రాజకీయాల మీద కూడా ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా బలంగా విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది. అండ్ టఫ్ ఫైట్ అంటే పశ్చిమ బెంగాల్లో కూడా ఈసారి చాలా టఫ్ ఫైట్ హోరాహోరీగానే సాగింది. అండ్ ఊహించినట్లుగానే బీజేపీ వచ్చేసి 184 లో దూసుకెళ్తూ ఉండగా అటు అస్సాంలో వచ్చేసి ఎన్డీఏ 101 అండ్ అలాగే ఐఎన్సీ వచ్చేసి 23 యొక్క స్థానాలకి పరిమితమైనట్లుగా తెలుస్తుంది. అండ్ మనం తమిళనాడులో చూసుకుంటే అటు డిఎంకే అన్నా డిఎంకే కూడా